రాజుల చరిత్ర, రాజులను గూర్చిన చరిత్ర ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు, అలాగే యునైటెడ్ ఐక్య ఇశ్రాయేలు సామ్రాజ్య రాజులు అని 3 విభాగాలుగా రాజులను విభాగించడం జరిగింది చరిత్ర. అందులో ఐక్య ఇశ్రాయేలు సామ్రాజ్య నేతలు లేక రాజులు, వారిలో ప్రథమ రాజు సౌలు కాగా రెండవ రాజు దావీదు. మనం దావీదును గుర్చిన ధ్యానాలు చేస్తున్నాం. పోయిన వారం మన ధ్యానాలలో 23వ అధ్యాయంలో మనం ముగించుకున్నాం. ఈ 23వ అధ్యాయంలో మనకు కనిపించిన 3 ప్రధానమైన సంగతులు బహుశా మీ జ్ఞాపకంలో ఉంటాయనుకుంటున్నా. ఒకటి, దావీదు వైఖరి రాజ్యం ఎడల. ఇంకా తాను ఇంకా రాజు కాకపోయినా తన రాజ్యం ఎడల తనకున్న వైఖరి. ఫిలిస్తీయులు కెయిలా మీద యుద్ధం చేసినప్పుడు వారిని జయించడానికి సౌలు ముందుకు రాలేకపోయాడు. దావీదు వారిని జయించడానికి యుద్ధానికి వెళ్ళాడు. తన రాజ్యం ఎడల తనకున్నటువంటి అభిమానం, రాజ్యాభిమానం ఎంత గొప్పగా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మన రాజ్యాన్ని మనం ప్రేమించడంలో ఏ దేశం వాళ్ళైనా తమ అభిమానాన్ని చూపించడం సహజం. ఇప్పుడు మనకు స్వాతంత్ర దినోత్సవాలు 8వ తారీఖు నుండి 22 వరకు జరుగుతున్నాయి. భారతదేశంలో తిరంగా పండుగలు చేస్తున్నారు. 3 రంగుల జెండాలను పంచుతున్నారు. ఇంటింటా జెండా ఎగరాలి అని కోరుతున్నారు. అవి కూడా సప్లై చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో సప్లై చేస్తున్నారు. ఎవరి రాజ్యాన్ని వారు అభిమానించడం, ప్రేమించడం సహజం. దావీదు తాను ఆ రాజ్యానికి రాజు కాకపోయినా ఫిలిస్తీయుని సంహరించడం మాత్రమే కాకుండా ఫిలిస్తీయులను కూడా జయించాడు. అంచేత రాజ్యం ఏళ్ల తనకున్న మమకారం కనిపిస్తుంది. రెండవది, ఈ క్రమంలో దేవుని యొద్ద తాను విచారణ చేయడం అనేది కూడా మనం గమనించాం. దేవుని యొద్ద విచారణ చేయడం. 4వ వచనంలో దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను అని కనిపిస్తుంది. 2వ వచనంలో యెహోవా యొద్ద విచారణ చేయగా అని కనిపిస్తుంది. అంటే దేవుని చిత్త ప్రకారంగా తాను చేస్తున్న పని అని మనకు అర్థమవుతుంది. ఇది దావీదు వైఖరి. అంతేకాకుండా ఇన్ని చేసినా తాను పారిపోవలసి వచ్చింది. ఇన్ని చేసినా తాను పారిపోయాడు. 7వ వచనంలో కెయిలాకు వచ్చాడని సౌలుకు తెలిసింది. 14వ వచనంలో జీపు అరణ్యానికి తాను వెళ్ళవలసి వచ్చింది. 19వ వచనంలో యెషీమోను దక్షిణమునున్న హకీలా మన్యములోనికి అరణ్యమున కొండ స్థలాలకు వెళ్ళవలసి వచ్చింది. 29వ వచనంలో దావీదు అక్కడి నుండి పోయి ఏన్గెది కొండ స్థలములో నివాసం చేయవలసి వచ్చింది. ఇలాగ చేయవలసి వచ్చినా తాను పారిపోవడానికి సిగ్గుపడిన వాడు కాదు. దేవుని కొరకు జీవించడం కొంత మనం సిగ్గుపడేలా కూడా చేస్తుంది. అది దేవుడు అంగీకరించేది కాదు.
అంటే నేను దేవుని నమ్మాను, ప్రభుని అంగీకరించాను అని ఇతరులు గ్రహించేలాగా ఉండడం కొంతమందికి ఇష్టం ఉండదు. రహస్యంగా ఉండాలని, ఎవరికి తెలియకుండా సడన్గా పరలోకంలో ఉండాలని, భూమి మీద ఎవరికి తెలియకుండా ఒక్కసారిగా అక్కడ కనపడాలి అంటే అది కష్టమే. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొన్నో పరలోకమందు దూతలిట నేను వాణ్ణి ఒప్పుకొందును అని ప్రభు అన్నాడు. ఇవన్నీ కూడా విశ్వాసి గుణ లక్షణాలు. 23వ అధ్యాయంలో అవి మనం చూసాం దావీదు పక్షంగా. ఇప్పుడు 24వ అధ్యాయానికి మనం వచ్చాం. ఈ ధ్యానంలో 24, 25 రెండు విడివిడి అధ్యాయాలు ఇక్కడ మనం గమనించగలం. అంటే విడివిడి అంటే రెండు విభిన్న సంగతులు ఇందులో ఉన్నాయి. 24వ అధ్యాయంలో గమనించండి. 24వ అధ్యాయంలో 2వ వచనం చదువుదామా, లేక మొదటి నుండి 3 వచనాలు. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతకుటికై బయలుదేరాను. మార్గముననున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడింది. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులు ఆ గుహ లోపల భాగంలో ఉండిరి గనుక దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతుని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతను పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో చెప్పాను. ఈ వచనాల్లో దావీదుకు సౌలు ఎడలో ఉన్న ప్రేమ ప్రస్తావించబడింది. ద లవ్ అగైన్స్ట్ సాల్, డేవిడ్స్ లవ్ అగైన్స్ట్ సాల్. ఇంత సౌలు చేత తరమబడుతున్నా ఒక గుహలో దొరికాడు, ఎటు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడికి సౌలు ఎక్కడికి వచ్చాడు, అదే గుహలో దావీదు తన సైన్యం కూడా, తన ఉన్న సహచరులు కూడా ఉన్నారు. లడ్డు దొరికినట్టుగా దొరికాడు. అక్కడ చంపేస్తే సౌండ్ కూడా బయటికి రాదు. సౌలు అక్కడికి వెళ్ళాడు శంఖానివర్తికి. శంఖానివర్తి అంటే వెళ్ళాడన్నమాట. తనకు అందుకు అది అంటే మనం వాష్రూమ్ అంటాం కదా, వాష్రూమ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగా దొరికాడు. కానీ దావీదు ఆయన్ను చంపలేదు. ఇది దావీదులో ఉన్న యేసుక్రీస్తు ఇక్కడ మనకు కనిపిస్తాడు. క్రైస్ట్ ఇన్ డేవిడ్, దావీదులోని క్రీస్తు. మనము చావవలసిన వాళ్ళం. వీఆర్ ప్రోన్ టు డై. చావవలసిన వారు, చచ్చిన వారం అనే మాట ఉంది. అంతేకాకుండా మన అతిక్రమాలను బట్టి, మన పాపాలను బట్టి మనము మామూలుగా కూడా మరణించవలసిన వాళ్ళం. ఫిజికల్ డెత్ కూడా మనకు న్యాయమే. ఫిజికల్ డెత్ కూడా మనకు న్యాయమే. దేవునికి మనం దొరికిపోయిన వాళ్ళం. మన సంగతులు ఆయన ఎరిగినవాడు. కానీ కనికరం గల దేవుడు యేసుక్రీస్తులో నుండి మనల్ని చూచినప్పుడు ఆయన మనల్ని ప్రేమించవలసి వచ్చింది. మనకు ప్రేమ పంచవలసి వచ్చింది. యేసుక్రీస్తులో నుండి
దేవుడు మనలను సంపలేడు. అది అసాధ్యం. ప్రభువు అంత గొప్ప పని మన పక్షంగా చేశాడు. ఆ మాట మనం చాలాసార్లు చదువుకున్న మాటే. రోమా పత్రిక 5వ అధ్యాయంలో తన కుమారుని ద్వారా అని వ్రాయబడింది. మనము శత్రువులము అనే మాట చూస్తాం 5వ అధ్యాయంలో 10వ వచనంలో. ఏలనగా శత్రువులమై ఉండగా, అనగా శత్రు సంహారం జరగాలి మన మీద. రోమా 5:10 మాట మనం చూస్తాం. శత్రు సంహారం జరగాలి మన పక్షంగా, మరణ ప్రయోగం జరగాలి. కారణం ఏమిటంటే మనము దేవునికి శత్రువులు. శత్రు కూటమి మనం, తిరుగుబాటు పిల్లలం కదా. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారనే వచనం మనకు కూడా వర్తిస్తుంది. తిరుగుబాటు పిల్లలం, తిక్క పనుల పిల్లలం. దేవునికి ఎప్పటికో కదా మనం దక్కింది చెప్పండి. ఆయన ఎంత కష్టపడితేనో మనం దక్కాం, ఎంత వెంటాడితోనో మనం దక్కాం. ఈ కూటం, ఆ కూటం, ఆ సభ, ఈ సభ, వారి ద్వారా వీరి ద్వారా ఎన్నిసార్లు ప్రభు మాట్లాడినా లెక్క లేకుండా, జమ లేకుండా, గర్వంగా, అతిశయంగా, బడాయిగా జీవించిన చరిత్ర మనది కాదా? అయితే ప్రభు మనల్ని ప్రేమించాడు, మన ఇలా తన ప్రేమను వెల్లడి చేశాడు. మనం శత్రువులమై ఉండగా. శత్రువుని ప్రేమించడం యేసుక్రీస్తుకే చెల్లింది. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మనం నిశ్చయముగా రక్షింపబడుదుము. మనం దేవునికి దొరికినప్పుడు మరణశాసనం మన మీద ఉంది. ప్రభు ఏం చేశాడంటే నగదు బదిలీ చేసినట్టుగా మరణ బదిలీ చేసుకున్నాడు. మన మరణాన్ని తన వైపు మళ్లించుకున్నాడు. ఇది ప్రభు మాత్రమే చేయగలడు, ఇతరులు ఎవరికి సాధ్యం కాదు. మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడడం, మన దోషాల కొరకు నలుగొట్టబడడం, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడడం, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగడం, దీన్ని మనం క్రిస్టోపతి అని అంటాం. హోమియోపతి, అలోపతి అన్నట్టు ఇది క్రిస్టోపతి అంటే క్రీస్తు వైద్యం. క్రీస్తు వైద్యం. ఆయన మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడి పరిచాడు, మరణాన్ని తనలోనికి బదిలీ చేసుకున్నాడు. అందుచేత తన కుమారుని మరణము ద్వారా మనకు సమాధానం ఇచ్చాడు. దావీదు అట్టి ప్రేమనే ఇక్కడ వెల్లడి చేశాడు. ఈ రోమపత్రికలోనే పౌలు 5వ అధ్యాయంలో 3 సంగతులు మన గురించి వ్రాశాడు. మనం మరణానికి ఎలాగూ పాత్రులము అనే మాట వ్రాస్తూ 6వ వచనంలో బలహీనమై ఉండగా అని రాయబడింది. అంటే మనలో ఉన్నదేమిటి? బలహీనత. అంటే బలహీనత అంటే వీక్నెస్. చిన్నదానికి పెద్దదానికి ఆశపడి దిగజారిపోతాం. విలువలు దిగజార్చుకుంటాం. ఆ బలహీనత ఉంది మనకు. మనలో ఆ బలహీనత ఉంది. మనము బలహీనులం. బలహీనత 2వది 8వ వచనంలో ఇంకా పాపులము అంటే అది హీనత. ఒకటి బలహీనత,
2 హీనత. 9వ వచనంలో ఆయన ద్వారా ఉగ్రత నుండి అని రాయబడింది. అంటే ఉగ్రత, బలహీనత, హీనత, ఉగ్రత ఇవి మన మీద ఉన్నాయండి. ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో మనకు సమాధానం లభించింది. సమాధిలో ఉండవలసిన మనకు దేవునితో సమాధానం. సమాధి సంస్కృతిలో ఉన్న మనకు దైవ సంస్కరణ లభించింది. ఈ స్కేల్లో ప్రేమించాడండి దావీదు. పాట స్కేల్ ఎంత అండి అంటారు కదా. ఈ స్కేల్లో ప్రేమించాడు. శత్రువు దొరకగా దావీదు శత్రువును చంపలేదు. శత్రువులోని మంచిని దావీదు చూచాడు. ఏమిటా మంచి? ఇతడు అభిషిక్తుడు అని అంటున్నాడు. అభిషేకము నొందినవాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు. ఆ గౌరవం చూడండి. వారి ఎట్లా దావీదుకున్న ప్రేమ, గౌరవం. కొన్నిసార్లు అది మనం కోల్పోతాం. లెక్క లేకుండా మాట్లాడడం, అల్పంగా భావించడం, తేలిగ్గా తీసేయడం. విశ్వాసుల్లో మనం సహజంగా గమనించే సంగతిగా నేడు చూస్తున్నాం. క్రైస్తవ సమాజంలో చాలా చోట్ల అది కనిపిస్తున్నది. దేవుని పిలుపు అందుకొని దేవుని పరిచర్యకు పిలువబడి త్యజించి దేవుడే జీవనంగాను, దేవుడే జీవితంగాను, దేవుడే జీతంగాను భావించి పరిచర్య చేస్తున్న అభిషిక్తుల ఎడల సమాంతర ప్రేమ చూపించలేని ఆధునిక సమాజంలో మనమున్న మాట కొట్టివేయలేనిది. దావీదు మనకు హెచ్చరిక. ప్రియులరా, అభిషిక్తుడైన ఆయనను నేను ఎలాగూ ఇబ్బంది పెడతాను. అందుకు మనస్సు నొచ్చుకొని అనుందండి 6వ వచనంలో. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను అని అంటున్నాడు. ఈజ్ మై లార్డ్. ఎంత గొప్ప ఘనత ఇస్తున్నాడండి. మీ లార్డ్ అంటున్నాడు. దావీదు ఎంత యోధుడో అంత విధేయుడు కూడా. దావీదు ఎంత యోధుడో అంత విధేయుడు. విధేయ యోధుడు అతడు. యోధులకు గర్వం ఉంటుంది సాధారణంగా. తమ చాతుర్యాన్ని బట్టి, చాకచక్యాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, తమకున్న మరి శక్తియుక్తులను బట్టి వాళ్ళు గర్వించడం సహజంగా ఉంటుంది. అది న్యాయం కూడా వారికి. కానీ దావీదు అలా లేడు. గొలియాతును గోతికి పంపిన, ఫిలిస్తీయులను అలవోకగా జయించిన ఒక్కడే. సౌలు చేయలేని పని తాను చేసిన, కెయిలాను ఫిలిస్తీయుల కబంధ హస్తాల నుండి విడిపించగలిగిన అంత యోధుడైనా కూడా తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఇది చాలా ఆరోగ్యకరమైన
విశ్వాస జీవనశైలి. దేన్ని బట్టి మనం గర్వించాలండి? దేన్ని బట్టి గర్వించాలి? మన బాడీ లాంగ్వేజ్ కూడా మనలో గర్వాన్ని బయటికి తేకూడదు. ఈవెన్ అవర్ బాడీ లాంగ్వేజ్. నడిచేటప్పుడే కొందరు అర్థమైపోతారు. అంటే బాడీ లాంగ్వేజ్. మాటల్లో కూడా వందనాలంటే వందనాలు చెప్పలేని వారు కూడా ఉన్నారు. వందనాలంటే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగో వందనాలు, అది బఠానీలు అన్నట్టు. అంటే ఆ బేసిక్స్ కూడా తెలియకపోవడం. అదేమి చెప్పడం? విశ్వాసం అనేది ఒక వ్యక్తిని నల్లగొడుతుందండి, నలిచేస్తుంది. అది ఎవరి మీద పడునో వాణ్ణి నలిచేయును. దాన్ని బ్రోకెన్ అండ్ కాంట్రైట్ అంటారు ఇంగ్లీష్లో. విరిగి నలిగిన మనసు. తగ్గించి ఉండడానికి, లోబడి ఉండడానికి ఇష్టపడతారు. మేము లోబడేది దేవునికి, మనుషులకు కాదు. మనుషులుగా అన్నట్టుగా కనబడితే అది మీ ఇష్టం, కానీ మేము లోబడేది దేవునికి. మేము లోబడే దేవుడు మాకు ఈ విధేయత చెప్పాడు అని మనం భావించడం. దావీదు ఎంత మాదిరి ప్రియులారా! గర్భశత్రుడుగా భావించాలి సౌలును. అసలు ఎన్నిసార్లు చంపబోయాడో. ఎంత హీనపరిచాడు. గొప్ప ఉపద్రవం తప్పించాడనేటువంటి ఒక సాధారణ కృతజ్ఞత కూడా లేకపోవడం. అది కూడా దేవుడు ఇష్టపడే పని కాదండి. కృతజ్ఞతా భావం. ఇట్టి స్థితిలో నుండి దేవుడు నన్ను పైకి తెచ్చాడు. నాశనకరమైన గుంట నుండి, చీకటిగల దొంగ ఊబి నుండి ఆయనను పైకి లేవనెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. అంటే మీరు ఈ వచనాన్ని ఏమనుకుంటున్నారు? నాశనకరమైన గుంట నుండి, చీకటిగల దొంగ ఊబి నుండి ఆయనను పైకి లేవనెత్తాడని మనం 40వ కీర్తన చూస్తాం కదా. అంటే మన ఆయన పైకి రావడం, దేవుడు చేయి పైకి తేవడమా? కాదు. ఎవరినో పంపించి తప్పించాడు దేవుడు. ఒక వ్యక్తిని పంపించి, ఒక సేవకుడిని పంపించి, లేకపోతే ఎలా వస్తారు బయటికి? అలాగూ పైకి రావడానికి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశాడో అది మర్చిపోకూడదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత విస్మరించకూడదు. అది కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటే ఘా కింద నావత్తు. కృతజ్ఞత అంటే కాకా గాగా జ్ఞ అంటారు కదా, జ్ఞ. దాని కింద నావత్తిస్తే లేదా నావత్తిస్తే అది కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞత నకారం. ఇక్కడ నకారం అంటే సాధారణ. వాళ్ళు కృతజ్ఞత కలిగిన వాళ్ళు అవుతారు. కృతజ్ఞత అంటే కృతజ్ఞత లేకపోవడం. ఇది దేవుడు నోట్ చేసుకుంటాడండి. దేవుడు ఎవరి ద్వారా మనకు మేలు చేశాడో, ఎవరి ద్వారా ఉపకారం చేశాడో చూడండి. ఆదికాండం 42వ అధ్యాయం చూద్దాం.
42వ అధ్యాయంలో యోసేపును గూర్చిన సంగతులు ప్రస్తావించబడ్డప్పుడు 40వ అధ్యాయం 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరచిపోయెను అని ఉంది. ఇక్కడ జ్ఞా ఉందే, కృతజ్ఞతలో ఈ జ్ఞా ఉండాలన్నమాట. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరచిపోయెను. ఇది కృతజ్ఞత అన్నమాట. ఘా కింద నాబత్తు, కృతజ్ఞత. సౌలులో కృతజ్ఞత కనిపిస్తుంది, దావీదులో కృతజ్ఞత కనిపిస్తుంది. ఈ తేడా గమనించాలి. సౌలులో కృతజ్ఞత, దావీదులో కృతజ్ఞత. ఏమిటన్నా మిగతా చెప్పేసేడు, ఇక్కడ దీన్ని ఎక్కువ చెప్పొద్దంటారా? సౌలులో ఉన్న జీవన క్రమం అదే. ఆయన కృతజ్ఞత గలవాడు, అంటే కృతజ్ఞత లేనివాడు. దావీదు అలా కాదు, కృతజ్ఞత కలిగి దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. అభిషిక్తుడైన ఆ సేవకుడిని నేను ఎందుకు ఇలాగు ఆ కొంగు అంచు, తన పై వస్త్రపు అంచు కొయ్యడానికే తాను కోసినందుకే చాలా మనోవేదన చెందాను, మనసులో నొచ్చేనుంది. 5వ వచనంలో 24వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం, మనస్సు నుంచి. అందుచేత దావీదు ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా ఎలా కనిపిస్తుందో చూడండి. 24వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడుతున్నాడండి. సౌలుతో సంభాషణ చేస్తున్నాడు. తాను వెళ్ళిపోతుండగా సౌలును పిలిచి 11వ వచనం, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని, గనుక నా వల్ల నీ కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదం ఎంత మాత్రం లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయమని నన్ను తరుముచున్నావు. అంతేకాదు 14వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏపాటి వాణ్ణి తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతే తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. చూడండి ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను మిన్నల్లిని, చచ్చిన కుక్కను అని తెలియజే, అంటే తన ప్రారంభాన్ని కూడా దావీదు మర్చిపోలేదు. హీ నెవర్ ఫర్గాటన్ హిస్ బిగినింగ్. ఇది ఒక మంచి గుణ లక్షణం. ద బిగినింగ్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్, ఎలా జీవించామో, ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఒకవేళ బాగా ఉండొచ్చు, బహుశా దేవుడు దీవిస్తుండగా స్థిరంగా ఉండొచ్చు ఇప్పుడు, కానీ ప్రారంభ దినాలను మర్చిపోకూడదు. అవి అంటున్నా, నేను మిన్నల్లిని, నేను చచ్చిన కుక్క వంటి వాడను. అవి మర్చిపోవడానికి వీలు లేదండి. అట్టి స్థితి నుండి దేవుడు మనల్ని పైకి తెచ్చాడు. అట్టి పరిస్థితిని దేవుడు మనల్ని పైకి తెచ్చాడు. ఆ దినాలు విస్మరించడానికి వీల్లేదు ప్రియులరా. ఇప్పుడు బాగా ఉన్నందు చేత, ఇప్పుడు కొంత స్థితి మనకు ఉన్నందు చేత మనం వాటిని మర్చిపోవడానికి వీలు లేదు.
వీ షుడ్ రిమెంబర్ వాటిని ఎన్నడూ విస్మరించుకుంది. అవి విస్మరిస్తే కృతజ్ఞత, దేవుని యెడల కృతజ్ఞత భావం మనం పోగొట్టుకుంటామండి. అవి గుర్తుంటే మన గర్వం తగ్గిపోతుంది, అతిశయం తగ్గిపోతుంది, గర్వం తగ్గిపోతుంది. దావీదు విస్మరించిన వాడు కాదు ప్రియులారా. అట్టి స్థితిని విస్మరించిన వాడు కాదు. అంటున్నాడు, నేను మిన్నల్లిని. ఇంకా మీరు గమనిస్తే సమూయేలు 2వ గ్రంథంలో కూడా ఇలాగంటాడు. చూద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో ఒక సందర్భంలో దావీదు 9వ అధ్యాయం చూస్తే 7వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18 చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చూడండి, ప్రారంభ దినాలు దావీదు విస్మరించలేదు. ఈరోజు అన్నీ ఉన్నాయని గర్వించకూడదు. ఒక చెరువు ఎండిపోతుంటే బాతులు ఆ చెరువు ఎండిపోతుంటే ఇవి చచ్చిపోయేటట్టున్నాయి. 2 కొంగలు వచ్చి బాతుతో అన్నాయంట. ఇక చాలా బాతులు వెళ్ళిపోయాయి, కానీ ఒకటి ఇరుక్కుపోయింది బురదలో. ఇక అలాగే చచ్చిపోద్ది, చెరువు ఎండిపోద్ది. కొంగలు వచ్చి, బాతు బావా, నిన్ను వేరే చెరువులో, నీళ్ళని చెరువులో చేరుస్తాము, మేమిద్దరం కలిసి ఒక కర్ర పట్టుకొస్తున్నాం, నువ్వు అటు ఇటు మేము పట్టుకుంటాం, మధ్యలో నువ్వు పట్టుకో, నిన్ను వేరే చెరువులో దింపేస్తాం అంటే, చాలా వందనాలమ్మా కొంగ బావల్లారా, మీ మేలు ఎంతో నేను మర్చిపోను, నాకు చాలా మేలు చేస్తున్నారు అన్నదంట. సరేలే అని వెళ్ళి ఒక కర్ర పట్టుకొచ్చాయి. ఒక కొంగ, అటు పక్క ఒక కొంగ 2 ముక్కుతో పట్టుకుంది. ఆ 2 ఎగురుకుంటూ వచ్చి బాతు దగ్గరికి వచ్చాయి. బాతుతో, బావా అది పట్టుకోంది. బాతు కూడా నోరు తెరిచి ఆ కర్ర పట్టుకుంది. మొత్తం మీద పైకి లేపాయి. ఇక ఎగురుకుంటూ వేరే చెరువులో, నీళ్ళున్న చెరువులో దింపడానికి వెళుతుండగా పిల్లలు చూశారు కింద నుండి. బాతు ఎగురుతుంది కొందరు అన్నారు. కొందరు బాతు కాదు కొంగలు ఎగిరేది, కొంగలని కొందరు పిల్లలు అన్నారట. కొంగలు కాదు బాతు ఎగురుతుందని వీళ్ళు, కాదు కొంగలని వాళ్ళు అరుస్తుంటే, వీళ్ళని అడుగుదాం ఎవరు ఎగిరేదని పిల్లలు అరిచారట పైకి తిరిగి. బాతుండి నేనే అందట. నేనే అంటే ఏమన్నారు, ఏం చేయాలి, నోరు తెరవాలిగా. నేనే నోరు తెగగానే పుట్టుకుని జారి మరో చెరువులో పడిందంట. ఎగిరేది వాస్తవంగా బాతు కాదు కదా. ప్రారంభాన్ని మరిచిపోయింది బాతు, తొలి దినాలు మరిచిపోయింది. అది మళ్ళీ బురద జీవితానికి వెళ్ళవలసి వచ్చింది. ప్రియులారా, దావీదు మనకు ఆదర్శం కాదా? దావీదు మనకు మాదిరి కాదా? ఎన్నడూ తాను విస్మరించలేదు తన ప్రారంభ దినాలను. ఎంత తగ్గించుకొని తన శత్రువుగా భావించవలసిన సౌలుతో మాట్లాడుతున్నాడు. నా తండ్రి అంటున్నాడు, నేనేపాటి వాడిని, మిన్నల్లిని, చచ్చిన కుక్క వంటి వాడు. మనకు విధేయత ఎప్పుడు వస్తుందంటే, చాలాసార్లు మనకు అవసరం ఉంటే విధేయత వస్తుంది. మనం భలే యాక్టర్లం, మామూలు వాళ్ళం కాదు. అవసరం ఉంటే మాత్రం ఎక్కడ లేని విధేయత. అక్క తప్పకుండా అక్క, నీ 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 ఎసుంటోళ్ళు ఎవరు లేరు, అక్క.
వాళ్ళు వీళ్ళు అసుంటి ఇసుంటి వాళ్ళు కాదు, నువ్వు ఇసుంటి దానివి అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మన అవసరం వచ్చిన సహోదరులతో అన్నా ఇదన్నా సంగతిక మీరే అని చెప్పడం జరుగుతుంది. ఎవరన్నా ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవసరం తీర్చుకోవడానికి విధేయత సాధారణంగా కనిపిస్తాయి. ఎందుకంటే మన అవసరం తీరాలి కదా. అవసరం తీరిన తర్వాత నిజ స్వరూపాలు బయటకు వస్తున్న పరిస్థితులు కూడా మనం కంప్లైంట్స్ వినడం లేదా. విధేయత అవసరాన్ని బట్టి రాకూడదు. విధేయత మన రక్తంలో ఉండాలి, నరాల్లో ఉండాలి. వినయ మనస్సు గలవారిని ఆయన దృష్టించే దేవుడు. దీనులు బహుక్షేమం కలిగి వర్ధిల్లెదరు అని లేఖనాలు చెప్తున్నాయి. ప్రభు కూడా నేను దీన మనస్సు గలవాడను, నా మీద మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నేను దీన మనస్సు గలవాడను. ఆయన దీనుడై గార్ధవ వాహనం మీద వచ్చాడు అని చెప్పబడింది. దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆకారమందు రిక్తుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను అని ఫిలిప్పీ 2:9 నుండి మనం చదివితే ఆ వచనాల్లో ఉంది. ఆయన విధేయుడు, స్వతహాగా మన అవసరాన్ని బట్టి విధేయత కాదు. విధేయతే మన నైజంగా ఉండాలి అని దావీదు మనకు ఒక హెచ్చరిక. నేను మిన్నల్లిని, నేను చచ్చిన కుక్క వంటి వాడను అని తగ్గించుకొని అభిషక్తుని గౌరవించి సౌలుకు మరణం రాకుండా కాపాడాడు. ఆ పరిస్థితికి సౌలు కన్విన్స్ అయ్యాడండి. 24వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు ఇలాగంటున్నాడు. చూడండి, ఆ మాటలు మనం గమనిద్దాం. 24వ అధ్యాయం 16లో దావీదు మాటలు. ఈ మాటలు సౌలుతో మాట్లాడి సాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తేవి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. 20వ వచనం, నిశ్చయముగా నీవు రాజభోగుదువనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. దావీదు సౌలులో ఎంత మార్పు తెచ్చాడో చూడండి. ఇదేం సువార్త ప్రకటించి హెచ్చరిక చేసి స్టేజీ మీద ఎక్కి ఆయన ఏదో చేయలా. తాను విధేయత కనపరిచాడు. సౌలు మార్పు చెంది కన్విన్స్ అయ్యాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తర్వాత తరుముతాడు. ఇది విస్మరించి ఆ ధ్యానాల్లో మనం చూస్తాం. కానీ ఇక్కడ 24వ అధ్యాయంలో దావీదు ప్రేమ మనకు కనిపిస్తుంది. సౌలు పశ్చాత్తాపడేంత దావీదు ప్రేమ 24వ అధ్యాయంలో మనం చూస్తాం. 25వ అధ్యాయం 1వ వచనం ప్రత్యేకంగా వ్రాయబడిందండి, మీరు గమనించగలరు. ఈ 25వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతున్నది ఏమిటంటే సమూయేలు మరణించడం. కింగ్ మేకర్ శామ్యూయల్, వాడొక రాజగురువు. ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఇచ్చినవాడు, రాజ్యాన్ని తెచ్చినవాడు, రాజులను ఏర్పాటు చేసినవాడు. ప్రభు సెలవీయగా ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడినవాడు.
ఇక్కడ వీళ్ళ పోరాటంలో సమూయేలును వీళ్ళు ఇన్వాల్వ్ చేయలా. అదొక ప్రత్యేకమైన కోణం. సమూయేలు దగ్గర చెప్పడం కానీ చేయడం కానీ చేయలేదు. సౌలు చెప్పలేదు, దావీదు చెప్పలేదు. సమూయేలు కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఈ పరిస్థితిలో జరుగుతుండగానే సమూయేలు మరణించారు. వీళ్ళిద్దరి మధ్య వైరి ఉండగానే మన పోరాటాలు, మన మధ్య ఉన్న వైరుధ్యాలు పెద్దల సమక్షంలో లేక అగ్రనాయకుల ఉన్నప్పుడే వారి సహకారంతో తేల్చుకోలేక చాలా సంఘాలు ఇబ్బంది పడుతున్న సంఘాలు మనం చూస్తాం. ఇప్పుడు లేరు. ఇప్పుడు పెద్దలు అందరు కూడా వెళ్ళిపోయారండి. చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు లేరు. సమూయేలులు మరణించారు మన సంఘాల్లో. సమూయేలులు మృతి నొందారు మన సంఘాల్లో. అయితే పోరాటాలు దావీదుకు సౌలుకు మధ్య జరిగే పోరాటాల్లాగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇక ఎవరు పరిష్కరిస్తారండి? ఎవరు పరిష్కరిస్తారు? 25వ అధ్యాయంలో అది అందుకే ఈ వచనం పెట్టాడనిపిస్తుంది. నేను వీటిని ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చిన తలంపు ఇది. అసలు వీళ్ళు సమూయేలును దర్శించి ఈ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయలేదు. రాజుగా ఉండడానికేమో ఆయన కోరుకున్నారు, కానీ రాజరికంలో సలహా కోసం కానీ సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి బట్టి సలహా పొందడం కానీ చేయలేకపోయారు. కొన్నిసార్లు ఎందుకు తేరంటే, ఒకవేళ మాకు అనుకూలంగా చెప్పడేమో, నాకు అనుకూలంగా చెప్పడేమో అనే భావన సాధారణంగా ఉంటుంది. సమూయేలు దగ్గర రాకుండానే వీళ్ళు సమస్యలో ఉండగానే సమూయేలు మృతి నొందడం, సౌలు కానీ దావీదు కానీ అంశాన్ని సమూయేలు దగ్గరికి తేకుండానే సమూయేలు మృతి నొందడం, అదొక ప్రత్యేకమైన కోణం అండి. అదొక కొసమెరుపు. సమర్థవంతమైన పెద్దలు లేని కాలానికి కూడా మనం వచ్చాం. రాజులను ఏర్పాటు చేయమని అడిగితే వాళ్ళు ఇప్పుడు ఏర్పాటు చేయమని రాజులే కొట్టుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో విషయం. సౌలు దావీదు ఇద్దరు పోరాటం చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు దేవుణ్ణి అడగల. ఈ గొడవ వచ్చిన తర్వాత కూడా ఇద్దరు సమూయేలు దగ్గరకు రాలేదు. అందుచేత మనకు విఘ్నత కలిగి లేఖనాలు ఏం చెప్తున్నాయో అది మనం గమనించాలి. వాక్యం ఏం చెప్తుందో అడగాలి. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక ఇష్యూ రాగా వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. మొదటి వచనం. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టే యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకునండి. మేము వారిని ఈ పనికి నియమితం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగక యుందుమని చెప్పిరి. ఇక్కడ పేతురు సమస్యను పరిష్కరించారు. ట్రబుల్ షూటర్. పీటర్ ఈజ్ ఏ ట్రబుల్ షూటర్. ఆ సమస్య వచ్చినప్పుడు హెబ్రీ భాష మాట్లాడు యూద విధవరాండ్రు, అలాగే గ్రీకు భాష మాట్లాడు యూద విధవరాండ్రు, వాళ్ళకి ఉన్న పథకంలో
పథకాలు వాళ్ళకి అందుబాటులోకి రాకపోయాయి. అప్పుడు వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి. వీళ్ళు పనిచేయడం వీళ్ళ దగ్గర వాళ్ళకి బాగిస్తున్నారు, వాళ్ళు పనిచేయడం వాళ్ళ దగ్గర వాళ్ళకి బాగిస్తున్నారు. ఈ సమస్యను తీర్చడానికి అగ్రగామి సేవకులు పూనుకొని ఈ సమస్యలకు మీరు ఇలా తీర్చుకోండి, పెద్దలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు సమస్యకు పరిష్కారం ఇస్తారు అని పరిష్కరించారు. ఇక చివరి వరకు మన హెబ్రీ పత్రిక వరకు ఇలాంటి సమస్య ఏ సంఘంలో మనకు కనిపించదండి. వీళ్ళు సమూయేలును వాడుకోలేకపోయారు కదా. ఇది మనం ఆలోచించదగిన సంగతి. మనం కొన్నిసార్లు సమస్యను త్యామం, మనమే తేల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇన్వాల్వ్ కానేమో, అంటే మనకు అనుకూలంగా చెప్పరేమో అనే అనుమానం, అక్కడ దాకా ఎందుకులే అనే భావన, అవి మనకు ఇబ్బంది కలిగిస్తాయి, సమస్య పరిష్కారం కాకుండా చేస్తాయి అనే ఒక హెచ్చరిక కనిపిస్తుంది. అబ్రప్ట్గా రాయబడిందండి ఇది. ఇక్కడ 25వ అధ్యాయం మొదటి వచనంలో సడన్గా రాయబడింది, సమూయేలు మృతి నొందెనని. అందుచేత సమస్య పరిష్కారానికి దేవుని సేవకులు, పెద్దలు, వాక్య పరిజ్ఞానం కలిగిన వారు మన సంఘాల్లో ఉండగా వారిని వినియోగించుకోవడంలో వివేకం కలిగి ఉండాలని మనం చూస్తాం. 25వ అధ్యాయం 2వ వచనం నుండి ఇది చివరి వరకు ఇక మనం చెప్తే, దావీదు ప్రతిగా ఒక ధనవంతుని వైఖరి మనకు కనిపిస్తుంది. నాబాల్ అనే వ్యక్తి దావీదును అర్థం చేసుకున్నవాడు. నాబాల్ కుడ్ నాట్ అండర్స్టాండ్ డేవిడ్. దావీదును అర్థం చేసుకోలేదు. దావీదు యోధత్వాన్ని కానీ, త్యాగాన్ని కానీ, పరిచర్యను కానీ, వ్యక్తిత్వాన్ని కానీ తాను అర్థం చేసుకోలేదు. అదే రాజ్యంలో ఉన్నాడు. దేవుడు దీవించాడు. అతడు ధనవంతుడని, బహుభాగ్యవంతుడని 2వ వచనంలో. 3000 గొర్రెలు, 1000 మేకలు అతనుకున్నాయి. బహుభాగ్యవంతుడు. అవసరం వచ్చి దావీదు పంపిస్తాడు, ఇక్కడ మా పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆహారం అవసరం, వాళ్ళకి మేము అరణ్యంలో దాగి ఉన్నాం, మాకు సహాయం చేయండి. చాలా మర్యాదగా నీ దాసుడను అని పంపిస్తాడండి. 8వ వచనంలో అంటాడు, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. ఎంత వినయంగా పంపిస్తున్నాడు చూడండి అని అడిగితే, అతడు దావీదు ఎవడు? 10వ వచనంలో యెష్షై కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. చూడండి ఎంత వెరితనంగా మాట్లాడుతున్నాడు. దావీదును ఎరుగని వాడు. నాబాలు దావీదును ఎరుగని వాడు. దావీదును ఎరుగకపోవడం ఒక విడ్డూరమైన సంగతి. తన్ను స్వస్థపరిచిన వాడు ఎవడో అతనికి తెలియలేదని రాయబడింది 5:13 యోహాను సువార్తలో. బాగుపడ్డాడు కానీ స్వస్థపరిచిన వాడు ఎవడో అతనికి తెలియలేదు. చూడండి, అది దేవుని ఎరుగనితనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఎరిగిన వారిగా మనం జీవిస్తుండగా మనం చేసే పని మనం దేవుని ఎరిగిన వారుగా ఉన్నామని గుర్తించేలా చేస్తుంది. నాబాలు మొరటువాడు. భార్య కూడా అంది, నాబాలంటేనే మొరటువాడు అని అర్థం. అతడు దావీదుకు వైరిగా మారాడు. దావీదు యుద్ధానికి వచ్చునని తెలిసే నిశ్చేష్టుడై రాయిలాగా తాను గట్టిపడిపోయాడు ఆ వార్త విని.
దేవుణ్ణి ఎరుగకపోవడం కూడా, దేవుడు దీవిస్తుండగా మరింతగా దేవుని మనం ఎరగాలి కదా. ఇంత భాగ్యవంతుడై ఉండి దావీదును విస్మరించాడు. ప్రియులరా, ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవుని సన్నిధి, దేవుని ప్రాధాన్యత ఎన్నడూ ఎప్పుడు ఏ స్థితిలో విస్మరించడానికి వీల్లేదు. మనల్ని ఈ స్థితిలో ఉంచింది దేవుడు కాదా? మిన్నల్లులంగాను ఉన్నాం కాదా? అట్టి స్థితి నుండి ప్రభు మనల్ని పైకి తేవలేదా? పైకి లేపలేదా? దేవునికి అవసరమైనప్పుడు మనం వాడబడాలి. దేవుని అవసరాలకు అందుబాటులో ఉండాలి. అందుకే దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. దేవుడు మనల్ని దీవించేది ఎందుకు తెలుసా? దేవునికి అందుబాటులో ఉండడానికి, దేవుని ఆకలి తీర్చడానికి, దేవుని అవసరాలు తీర్చడానికి. మనం దేవుని మనీ పర్స్, దేవుడు తన అకౌంట్ బుక్ మన దగ్గర పెట్టాడు. దేవుడు తన పాస్బుక్ మన దగ్గర పెట్టాడు. దేవుడు తన ఏటీఎం కార్డు మనకిచ్చాడు. దేవుని అవసరాలలో మన భాగస్వామ్యం. ఆకలితో ఉండి తన సేవకులకు అవసరమై ఉండి అరణ్యంలో తాను నివసిస్తూ దావీదు కబురు చేశాడు. ఎంత మేలు చేశాడు దావీదు ఆ రాజ్యానికి. ఫిలిస్తీయులే ఆ రాజ్యాన్ని జయించుంటే ఈ మేకలు గొర్రెలు ఉండేయండి? నాబాలు బతికుండేవాడా? వాళ్ళు మొత్తాన్ని సంహరించి స్వాధీనం చేసుకునేవారు కదా. ఇంత మేలు చేసిన దావీదు తనకు గుర్తు లేకపోవడం, మొరటుగా మాట్లాడడం, చాలామంది ఉన్నారులే అని సాగదీయడం, ఇలాగ పారిపోయిన వాళ్ళందరికీ మేము ఉన్నామా, మా అవసరాలు లేవా అని అంటాడు. మీ తర్వాత చదవండి కింద. దావీదు కోపగించి, ఆకలితో ఉన్న వాళ్లకు కోపం సహజం కదండి. ఆకలితో ఉన్న వాళ్ళకు కోపం సహజమే. దేవుని పని, దేవునికి ఆహారం పెట్టలేనప్పుడు, దేవుని అవసరాల్లో మనం వాలి భాగస్తులం కానప్పుడు ఆయన ఆకలి కొన్నవాడుగా లోకానికి వస్తున్నాడు. ఆయన కోపం న్యాయమే. ప్రియులారా, దేవుడు మనం దీవిస్తున్నది మనకున్న తెలివితేటలు, చాకచక్యం, ఎడ్యుకేషను, మెలకువలు అనుకుంటే వెర్రితనమే. దేవుడు తనదంతా మన దగ్గర పెట్టాడంతే. దేవుడు తన పిల్లల్ని మన పిల్లలుగా చేశాడు. వాళ్ళని దేవుని కొరకు పెంచాలి. దేవుని కొరకు పెంచాలి. దేవుడు తన ధనాన్ని మన ధనంగా మార్చాడు. మనం ఆయన అవసరాలకు పనికొస్తామని. మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని వృద్ధాశ్రమంలో పెడుతున్నాం దేవుణ్ణి. వాడు పెడతారులయ్యా నీకు అన్నం అని. నవారు అడ్డం తిరిగాడండి, అంతే చాలా నష్టపోయాడు. తాను నిశ్చేష్టుడైపోయి బిగుసుకుపోయాడు. అబీగయీలును దావీదు విమోచించాడని చూస్తాం లేఖనాల్లో. విమోచించి ఆమె చేసిన సహాయాన్ని బట్టి, ఆమె అంజూరపు అడలు, ధాన్యము, ద్రాక్ష గెలలు మనం 18వ వచనంలో చూస్తాం. అవన్నీ పట్టుకొచ్చి దావీదుకి ఇస్తుంది. అయ్యా, మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు, క్షమించండి, నా భర్త తప్పు చేశాడు, పాపం చేశాడు, మొరటవాడతాడు, ఆయన్ని బట్టి మమ్మల్ని శపించొద్దు అని దావీదును బతిమలాడి దావీదును కన్విన్స్ చేస్తుంది. అతని మరణానంతరం దావీదు ఆమెను స్వీకరిస్తాడు. సంఘాన్ని కూడా ప్రభు స్వీకరించేది ఇక్కడ మనకు జ్ఞాపకానికి రావాలి. సంఘమును తన పట్టపు మహిషిగా,
పట్టపు రాణిగా ఆయన చేయబోతున్నాడు. మనం ఆయన పక్షంగా జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ఘనత ప్రియులారా. అందుచేత ఈ 3 అంశాలు, ఈ 24, 25 అధ్యాయాలు ఇవి మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, దావీదు ప్రేమ సౌలు ఎడల. సౌలేం పగ దావీదు ఎడలని మనం గతించిన అధ్యాయాలు చూచాం. అయితే దావీదైతే ప్రేమ చూపించాడు. తర్వాత నాబాలు మొరటుతనం ప్రస్తావించబడింది. అబీగయేలు దావీదు పక్షంగా పెట్టిన మొరను దేవుడు విని సహాయం చేశాడు. అబీగయేలు విమోచించబడింది. అందుచేత దావీదు ప్రేమ, అబీగయేలు విమోచన, ఈ రెంటి మధ్య సమూయేలు మృతి కూడా ప్రస్తావించబడింది. సమూయేలు మృతి, వీళ్ళు ఇబ్బందుల్లో ఉండగానే, సమస్య పరిష్కరించబడకుండానే, వాళ్ళు గొడవల్లో ఉండగానే సమూయేలు మరణించడం ఒక కొసమెరుపు కాదా? అంటే ప్రశాంతమైన మరణం తాను పొందడానికి వీళ్ళు దోహదం చేశారంటారా? చూడండి, నేను అనుకుంటాను మరణించే ముందు ఒకవేళ సమూయేలు చుట్టూ ఉన్న వాళ్ళతో, సౌలు దావీదు ఎలా ఉన్నారయ్యా, వాళ్ళ పరిస్థితి ఏమన్నా చక్కబడిందా అని అడిగి తర్వాత ఆ విషయాలు తెలుసుకుని మరణించాడేమో అనిపించేంతగా మన పరిస్థితి కనబడుతుందండి. అందుచేత ప్రియులారా, ప్రభు కొరకు మనం జీవిస్తుండగా దేవుని లేఖనం మన సమూయేలు, వాక్యం మన సమూయేలు, లేఖన పరిజ్ఞానం కలిగిన పెద్దలు మన సమూయేలు. పరిష్కారం ఉంది, పరిహారం ఉంది. ప్రభు దగ్గర మనం కలిగిన వాళ్ళమై ఉండి సంఘ సహవాసంలో ప్రారంభ దినాలు మర్చిపోని వారిగా మనల్ని మనం విధేయత కలిగి జీవించడంలో ఆ వైఖరి కలిగిన వారిగా జీవిస్తూ దేవుని సన్నిధిలో ఎదగడానికి ప్రభు ఈ ధ్యానాల వల్ల మనకు తగిన సహాయం అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ లేఖనాలను బట్టి వందనాలు. హెచ్చరిక చేయబడ్డాం, మీకు స్తోత్రాలు. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. అలా జీవించడంలో మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు.